ఆసియా కప్ భారత్ గెలుచుకోవడంతో తిరుపతిలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. భారత్ ఆసియా కప్ గెలుచుకోవడంతో తిరుపతిలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. తిరుపతి గోవిందరాజస్వామి వారి దక్షిణమాడ వీధి వద్ద జాతీయ పతాకాలు చేతపట్టి స్వీట్లు పంచిపెట్టారు. బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, మిట్టపల్లి బ్రహ్మానందరెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, బీజేపీ యువమోర్చా నాయకులు రామిరెడ్డి, ఈశ్వరయ్య, సురేష్, జగదీష్, చంద్రశేఖర్, కన్నెప్పగారి కేశవులు తదితరులు పాల్గొన్నారు. ఆసియా కప్ మన భారత్ గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా స్థానిక గోవిందరాజుగుడి దక్షిణ మేడ వీధిలో స్వీట్లు పంచి జాతీయ పతాకాలతో సంబరాలు చేసుకున్నాము. ఇది మన భారత్ అన్ని రంగాల్లో ముందుండడానికి ఇదే ఉదాహరణ. ఇట విద్యలో కానీ అలాగే క్రీడల్లో కానీ అన్ని ఏ విధమైన దానిలో కూడా భారతే గెలుస్తుంది. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కప్పు గెలవడానికి క్రికెట్ ప్లేయర్లు బాగా ఆడిన దానికి వారికి అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. ఈరోజు భారత్ పాకిస్తాన్ మధ్య తుది పోరులో పాకిస్తాన్పై భారత్ విజయాన్ని అందుకోవడం, భారతదేశంలోనే ఈ యొక్క క్రీడాభిమానులు సంబరాలు చేసుకోవడం, పాకిస్తాన్ 19.1 బాల్లో 146 పరుగులకి ఆల్అౌట్ కావడం, భారత్ 19.4 బాల్లో 150 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయి భారత్ విజయాన్ని అందుకునింది. ప్రధానంగా కులదీప్ యాదవ్ 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయడంతో, అదేవిధంగా అక్షర్ పటేల్ 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, మన బుమ్రా 2 వికెట్లు తీసి పాకిస్తాన్ చిత్తుగా ఓడించడం. అదేవిధంగా మన తిలక్ వర్మ 53 బంతుల్లో 69 పరుగులు చేసి 3 ఫోర్లు 4 సిక్సర్లతో ధనాధన ఇన్నింగ్స్తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈరోజు తిరుపతిలో టపాకాయలు పేల్చి మిఠాయిలు పంచి ఈ తిరుపతిలో అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో సంతోషంగా చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆసియా కప్ మనం భారత్ గెలుచుకోవడం చాలా ఆనందదాయకం. ఏదైతే ఎన్డీఏ కూటమి మోడీ గారి ఆధ్వర్యంలో అన్నీ కూడా ముందంజలు నడుస్తున్నాం. ఈరోజు జీఎస్టీ తీసిన తర్వాత వస్తువుల రేట్లన్నీ కూడా చాలా వరకు తగ్గడం, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్తో ఎలా చేశామో అదేవిధంగా ఈరోజు ఆపరేషన్ సింధూర్ లాగానే మనం పాకిస్తాన్ పైన కప్పు గెలవడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. చిత్తుగా ఓడించి వాళ్ళని మనం గెలుపొందినందుకు చాలా ఆనందంగా అద్భుతంగా ఉంది. కాబట్టి ఇదే విధంగా ముందుకు వెళ్ళాలని ఇండియా లెవెల్లో అందరూ కూడా వందే మాత్రం అనే నినాదంతో ముందుకు వెళ్ళాలని కోరుకోవడం జరుగుతాం.